బెత్లహేములో ఆ ఊరిలో సందడి, యేసు పుట్టిన ఆ పాకలో సందడి, మర్యపుత్రుడు ఈ ధరణిలో సందడి, దేవుని వరము కరుణించెను సందడి, యూదుల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి, యూదుల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. అర్ధరాత్రి ఆ పొలములో సందడి, దూత వచ్చిన ఆ గడియలో సందడి, దూత వార్తతో ఆ గొల్లలో సందడి, యేసుని చూడ బయలెల్లిరి సందడి, దావీదు పురములోన రక్షకుడు సందడి, లేడు జన్మించినాడు దీనుడై సందడి, దావీదు పురములోన రక్షకుడు సందడి, లేడు జన్మించినాడు దీనుడై సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. దిక్కున ఆ నింగిలో సందడి, చుక్క పుట్టెను బహు వింతగా సందడి, జ్ఞానులందరూ ఆ చుక్కతో సందడి, బెత్లహేముకు ఇచ్చేసిరి సందడి, బంగారము సాంబ్రాణి బోలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి, బంగారము సాంబ్రాణి బోలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. రాజులకు రాజు పుట్టినయ్యా, రాజులకు రాజు పుట్టినయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. ఊరి ఊరికి మా ఊరికి సందడి, వాడవాడకు మా వాడకు సందడి, ఇంటి ఇంటికి మా ఇంటికి సందడి, పరమపుత్రుడు దిగి వచ్చెను సందడి, దివ్య దూతలు పాటలు పాడిని సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి, దివ్య దూతలు పాటలు పాడిని సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆరాధింప
వారికి ఈరోజు యూత్ క్రిస్మస్ తెలియజేశారు. మరి చక్కగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి యూత్ వారందరినీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సంబంధించినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మనందరికీ తెలుసు, ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఇంత ప్రభావవంతంగా ఆయన ఆరాధించబడడానికి లేదా అనేక మంది ఆయనను దేవుడిగా స్వీకరించడానికి గల కారణము బైబిల్ యొక్క గ్రంథము చాలా యథార్థంగా రాయబడినటువంటి గ్రంథం. కొన్ని అంశాలు మనం చూస్తే కల్పితమైనటువంటి వాటిలో ఒకదానికొకటి రిలేషన్ ఉన్నది, కానీ బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో దాని యొక్క నెరవేర్పులు మనము కొత్త నిబంధనలు చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రముఖమైనటువంటి అంశాలలో ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రిస్మస్ సందర్భంగా మనందరికీ తెలుసు, ఎవరైనా ఒక బాబు గారి పాప గారి పుట్టిన తర్వాత కొన్ని నెలలకు కానీ కొంతకాలానికి కానీ ఏ పేరు పెట్టాలనే పుట్టిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ అయితే గర్భాన్ని పెట్టడం మొదలుకొని అబ్బాయికి ఏం పేరు పెట్టాలి, అమ్మాయి అయితే ఏం పేరు పెట్టాలి అనేది ముందుగా కొంచెం ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ రోజు బైబిల్ గ్రంథంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఏ పేరు పెట్టాలి అనేటువంటి అంశాన్ని ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా పరిశీలన చేస్తే పుట్టిన తర్వాత పేరు మార్చి ఆస్వాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే పుట్టుకకు కొన్ని నెలల ముందు జన్మించబోతున్నటువంటి వారిని ఏ విధంగా పెంచాలో తెలియజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరికి కూడా పుట్టక ముందే పేరు పెట్టినటువంటి సందర్భాలు మన బైబిల్ గ్రంథంలో లేవు. కొత్త నిబంధన వచ్చేటప్పటికీ ఇద్దరు వ్యక్తులకి ఏ పేరు పెట్టాలో ఒకరికైతే కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేయబడింది, మరొకరికైతే కొన్ని నెలల ముందుగానే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేస్తే ఒకసారి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలోచించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినాం. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఇక ప్రవచించబడినటువంటి వాక్యంలో ఆయన ఏ పేరు పెడతారని రాయబడింది, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను అని రాయబడింది. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి కొత్త నిబంధనలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఇమ్మానుయేలు అని పిలవలేదు. ఏమని పిలుస్తూ వచ్చారు? యేసుక్రీస్తు లేదా బోధకుడా అని పిలుస్తూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా ఇమ్మానుయేలు అనేటువంటి మాటలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి వాడలేదు. ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రవచించబడినటువంటి మాటను బట్టి క్రీస్తు వారికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాల్సినటువంటి సందర్భం వస్తే ఈ పేరు పెట్టేటువంటి విషయంలో ప్రధానమైనటువంటి రైట్ ఎవరికి ఇవ్వబడిందంటే తండ్రిగా పిలువబడుతున్నటువంటి యేసేపుకు ఏ పేరు పెట్టాలో ఆయన అవకాశము ఇవ్వబడింది. ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఇమ్మానుయేలు పేరు పెట్టాలా లేదా ఈ పేరు పెట్టాలి? ఏ పేరు పెట్టాలి అని మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం వచ్చేటప్పటికి ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎలుగుతుండెను,
అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడట? ఎవరు పెట్టారు పేరు? యేసేపు. తండ్రిగా పిలువబడుతున్నటువంటి యేసేపు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాడు. యేసు అనగా అర్థము, యేసు అనగా రక్షకుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఈ రెండింటిలో తీసుకున్నటువంటి వర్డ్ యేసు అనేటువంటి పేరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి పెట్టబడింది. అంటే యేసుక్రీస్తు వారికి చెప్పబడినటువంటి పేరుకు బదులుగా ఈ పేరు పెట్టారు అంటే మొదటిగా చెప్పబడినటువంటి విషయాన్ని కానీ గమనిస్తే ఏ పేరుకైనా కానీ ఒక్కొక్క అర్థం ఉంటుంది కదండి. ప్రతి పేరుకి కూడా ఒక అర్థం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో సంతోషం ఉన్నటువంటి సమయంలో ఎవరైనా జన్మనిస్తే సంతోషాన్ని సూచించేటువంటి పేరును పెట్టేవారు. వేదనలో కానీ దుఃఖంలో కానీ బానిసత్వంలో కానీ ఆ సమయంలో జన్మించినప్పుడు వేదనకు గుర్తుగా ఆ పేరును పెట్టేవారు. అంటే పేరులో ఏం కనబడింది? వారి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి కానీ ఆ స్వభావం కానీ కనపడుతూ వచ్చింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఇమ్మానుయేలు అనే పేరు పెట్టడానికి అదే పెట్టమని చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఎలా తోడే ఉన్నాడు అంటే ఆయన సర్వోన్నతమైనటువంటి లోకంలో ఉండవలసినటువంటి వాడు. ఉన్నతమైనటువంటి పర్వతాలలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండవలసినటువంటి దేవుడు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉండడానికి, దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. కాబట్టి అతని యొక్క పేరు ఏమని పిలువబడుతుంది? ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో దీని యొక్క భావాన్ని కానీ మనం తీసుకుంటే యెషయా గ్రంథంలో కేవలం ఇమ్మానుయేలు అని మాత్రమే కాదు, ఏ పేరు పెట్టాలో కూడా ఇంకా రాశారంట. ఒకసారి ఆ మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి ధ్యానం చేస్తే ఎవరైనా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుకుంపబడిన ఆయన భుజం మీద రాజ్యభారములను ఆశ్చర్యకరుడు ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయండి? ఒక లిస్టే ఉంది కదా. ఏమేమి పేర్లు పెట్టాలో యెషయా గ్రంథం ఆ గ్రంథంలోనే ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడగా రాసింది. 9వ అధ్యాయం వచ్చేటప్పటికి కొన్ని పేర్లు లిస్ట్ రాయబడి ఉంది అక్కడ. ఇవన్నీ కూడా దేనిని సూచిస్తాయంటే విశేష వాటిని తెలుగు ఏదో అంటారు, విశేష నామవాచకంలో ఏదో అంటారు. అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క శక్తిని కానీ బలాన్ని కానీ తెలియచేయాలి అంటే అతనికి ఒక మరొక పేరు ఉంటుంది కదండి. ఇక్కడ బాగా చదివేవాడు ఎవరు రానుకోండి, అందరూ ఎవరు చదువుతాడు, అందరూ ఎవరు చూపిస్తారు? అతనే చూపిస్తారు. అంటే అతనికి ఏమి బాగా చదివేవాడే కాదు, బిలేటెడే కాదు, పేరు వేరే ఉంటుంది. అతనికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి మరొక నామవాచకము పెట్టబడుతుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సామర్థ్యం కానీ జ్ఞానము కానీ ఆయనకు ఉన్నటువంటి శక్తి కానీ ఆయన మహోన్నతమైనటువంటి ఆ ఉన్నత స్థితిని బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అనేకమైనటువంటి పేరు బైబిల్ గ్రంథంలో ఇవ్వడం జరిగింది. అందుకనే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు అంటూ ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఇన్ని పేర్లు పెట్టడం సాధ్యమా? కాదండి. అందుకనే ఆయనకు తగినటువంటి పేరు యేసు అనగా ఆయన రక్షకుడు. ఆయన పాపులను రక్షించడానికి, ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన మానవ రూపిగా వచ్చినటువంటి సర్వోన్నతమైనటువంటి దేవుడు. అందుకనే యేసేపు
ఏమని పేరు పెట్టాడు? యేసు అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టినటువంటి ఈ పేరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి పెట్టవలసినటువంటి పేరు పైన ఉన్నటువంటి ఆ దూత కూడా ఒకసారి చెప్తుంది. ఒకసారి చూడండి. మరొక పేరు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరొక పేరు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేయండి. లూకా సువార్త అమ్మా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఏం పేరు అక్కడ? క్రీస్తు. క్రీస్తు అనగా అర్థమేంటి? అభిషేక్తుడు, అనాయింటెడ్ వన్, అభిషేకించబడినటువంటి వాడు. దేని కొరకు అభిషేకించబడ్డాడు? రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అని తెలుసుకున్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని తెలుసుకున్నాం. క్రీస్తు అనగా అభిషేకించబడినటువంటి వాడు. దేని కొరకు? ఆయన ఈ లోకానికి తన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎలాగైతే పస్కా దినాన్న దేవుని యొక్క ఆ యొక్క పస్కా విందు సమయంలో గొర్రెను వధించి ఆ యొక్క రక్తాన్ని దారబంధాలకు రాయిగా మరణదూత ఆ యొక్క ద్వారమును దాటి పోయాను. ఆ గృహానికి ఏం లేదు? మరణము లేదు. ఏముంది? జీవముంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాంటి బలి అర్పణకు ఏకాకమనే ఒకే ఒక బలి అర్పణగా యేసుక్రీస్తు వారు అభిషేకించబడి ఆయన ఈలోక రక్షకుడిగా ఆయన పంపించబడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క వాక్యాన్ని కానీ మనం ధ్యానం చేస్తే, ఈ పేరులో ఉన్నటువంటి ఆ యొక్క ఒక్కొక్క అంశాన్ని కానీ మనం ధ్యానం చేస్తే చాలా చక్కటి అంశాలు క్రీస్తులో మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన గురించి పేరులో ఆశ్చర్యకరుడు ఒక పేరు చూస్తే మొదటిగా ఏమని ఉన్నది? యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఏంటి? ఆయన చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మాత్రమే కాదండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వాక్యము కూడా ప్రజలకు ఎలా ఉండేదట? ఆశ్చర్యంగా ఉండేదట. ఒకసారి ఆ మాటను కానీ మనం గమనిస్తే మత్తయి మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. మీరు తీయొద్దు. ఆయన శాస్త్రు వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఏమయ్యారట? బోధకే ఆశ్చర్యపడ్డారట. ఎలాగా? ఇక్కడ శాస్త్రుల వలె కాక, శాస్త్రులు అనగా ఎవరు? ధర్మశాస్త్రము క్షుణంగా తెలిసినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని అనర్గళంగా చెప్పగలిగినటువంటి శాస్త్రుల వలె కాక ఎలా మాట్లాడుతున్నాడంట? అధికారము కలిగినటువంటి వాడు. అంటే అది నేనే రచించాను, అది నాదే అని ఎంత క్షుణంగా చెప్తాడో అలా చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఇంత జ్ఞానం ఎలా సంపాదించాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడండి. ఎందుకంటే ఆయన కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన ఆ యొక్క దెయ్యము పట్టినటువంటి వారిని విడిపించాడు. అంటే ఈ లోకంలో ఆయన శక్తిమంతుడని ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సృష్టి సహితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి లోబడుతూ ఉంది. ఎందుకంటే నీళ్ల మీద నడవడం అనేది మనుషులకు సాధ్యం కాదది. కానీ నీళ్ళ సహితము సర్వోన్నతమైనటువంటి దేవుడు నడుస్తున్నాడని ఆయనకు అవి ఏమైనాయంటే అలాగా ఆయన నడుస్తూ ఉంటే ఆయన యొక్క పాదాలు తడవకుండా, అంటే మునగకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎత్తుపట్టుకున్నారు. అంతేకాదండి, తుఫాను ఆ యొక్క నదిపై వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు గద్దించారు, రిక్వెస్ట్ చేయలేదు, దయచేసి ఆగు అనలేదు. ఎలాగా?
తుఫానును గద్దించగా అదేమైందట? నిమ్మళం. గద్దించేటువంటి అధికారము ఎవరికి ఉంటుంది? సర్వశక్తి కలిగినటువంటి దేవుడికి ఉంటుందండి. రిక్వెస్ట్ ఎవరికి ఉంటుంది? రిక్వెస్ట్ సామాన్యులకు ఉంటుంది. కొంచెం తగ్గు అని మనము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు గద్దిస్తూ ఉన్నాడంటే సర్వోన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఏం తెలియజేస్తున్నాయి? ఆయన మహోన్నతుడని తెలియజేస్తూ ఉన్నాయి, ఆశ్చర్యకరుడని తెలియజేస్తూ ఉన్నాయి, సమాధానకర్తని తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరిని ఒకే కోణంలో చూడరు. ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళు ఉన్నతంగా కనబడతారు, మరొకళ్ళ దృష్టిలో అదే వ్యక్తి ఎలా కనబడతాడు? నార్మల్గా, కామన్గా కనబడుతూ ఉంటాడు, లేకపోతే తక్కువనిగా, లేదా చాలా లీస్ట్గా కనపడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకానికి పంపించేటప్పుడు తండ్రి ఎలా పంపిస్తున్నాడు? సర్వోన్నతమైనటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు అని ఆయనకు గొప్ప గొప్ప పేర్లన్నీ పెట్టి ఈ లోకానికి పంపిస్తూ ఉంటే ఇప్పుడు సమాజము క్రీస్తును ఆ పేర్లతోనే చూస్తుందా లేదా వేరే పేర్లతో చూస్తుందా? ఈ రెండిట్లకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఒక్కసారి ధ్యానంలోనికి వెళ్దాం. మొదటిగా దేవుడు తన కుమారుణ్ణి పంపి, ఇదిగో ఇతడు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పి పంపిస్తూ ఉంటే ప్రజలు ఏ కోణంలో క్రీస్తు వారిని చూస్తున్నారో ఇప్పుడు మనం కొన్ని వాక్యాల ద్వారా మనం చూద్దాం. ప్రజలు క్రీస్తును చూసే విధానాన్ని ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ఏమని చెప్పుకుంటున్నారట? బైబిల్ గ్రంథమేమో ఆయన ఇమ్మానుయేలు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అని చెప్తూ ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొన్ని అద్భుతాలు చేసి 5,000 మందికి ఆయన భోజనం పెట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులను అడుగుతూ ఉంటాడు. శిష్యులను పిలిచి, ఇదిగో నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ప్రజలు అనుకునేటువంటి మాటలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలియజేస్తారు. ఏమని అనుకుంటున్నారట ప్రజలు? కొందరు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అంటే ఏ కోణంలో చూస్తున్నారు? జస్ట్ ఒక ప్రవక్త అని, ఒక బోధకుడని ఈ విధంగానే చూస్తున్నారు తప్ప దేవుడు ఏ పేరైతే పెట్టి పంపించాడో ఆ సర్వోన్నతమైనటువంటి దేవుడని మాత్రమో చూడట్లే. అందుకనే ఇక్కడ ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా, ఈ రోజుల్లో అయితే ఒక పాస్టర్గా ఆయనను చూస్తూ ఉన్నారు. అందుకనే అక్కడ ఏమన్నారు? వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు అని చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రము ఇదే చెప్పుకుంటున్నారు. చూడండి, ప్రజలు చూసేటువంటి విధానము ప్రవక్త వరకు చూశారు. అద్భుతాలు చేసినప్పుడేమో ఏలియా వంటి వాడు అంటున్నారు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడేమో గొప్ప బోధకుడు అంటున్నారు. ఆయన యొక్క ప్రసంగం వింటున్నంత సేపు చాలా గొప్ప బోధకుడు అని ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఆయనను ఏమని పిలుస్తూ ఉన్నారంటే ఆయన చేసే కార్యాలను బట్టి ఇతడు మహోన్నతుడని గుర్తించకుండా తక్కువగా చేసి మాట్లాడుతుందండి సమాజం. ఏమని చేసి మాట్లాడుతుంది? మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనంలో అంటారు కదా, అక్కడ ఎవరు జనసమూహం అంటుంది ఏమని? ఈయన గలయలలోనే నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఎవరటతను? ఎవరతని అడ్రస్ ఏంటి?
ఇక ఆలోచనకు అర్థం కాదు, అద్వితీయ దేవుడు కాదు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడన్నటువంటి పేర్లు పక్కన పెట్టేశారు. ఇతనికి ఏ పేరు పెడుతున్నారు ఇక్కడ? నజరేతు వాడైనటువంటి యేసు అను ఒక ప్రవక్త. చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. నజరేతు వాడైనటువంటి యేసు ఒక ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అదే సందర్భంలో పైన ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పేతురుని అడుగుతూ ఉంటాడు. పేతురు, ప్రజలందరూ కూడా ఈ విధంగా అనుకుంటున్నారు కదా, మరి నీవైతే నన్ను ఏమనుకుంటున్నా? అప్పుడు పేతురు అంటాడు కదా, ప్రభువా నువ్వు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడివే. ఎప్పుడైతే ఆ పేరును గుర్తించాడో, ఎప్పుడైతే సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుని యొక్క దృష్టిలో చూశాడో, అప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇదిగో నా గొర్రెలను మేపు, పరలోకపు తాళాలను నేను నీకు అప్పచెప్తున్నానయ్యా. బ్లెస్సింగ్స్. దేవుణ్ణి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలో ఒక వ్యక్తిగాను, ఈ లోకంలో ఒక మనుషునిగా చూసినటువంటి వారికి ఏ బ్లెస్సింగ్ లేదు, కానీ దేవుని యొక్క కుమారుడిగా గుర్తించినటువంటి వారికి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు గొప్ప బ్లెస్సింగ్ను ఇస్తున్నాడండి. అంతేకాదు, ఇంకా క్రిందకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఎలా తగ్గించేస్తున్నారో చూడండి. అక్కడ ఏమని అంటున్నారో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం వచ్చేటప్పటికి సమాజము క్రీస్తును చూస్తున్నటువంటి దృక్పథము. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, ఏసేపు, సిమోను, యోదయను వారు ఇతని సహోదరులు కారా? ఎలాగా? ఇకలోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో యేసుక్రీస్తు వారిని పోల్చేస్తున్నారు. ఇతను అడ్రస్ మార్చేస్తున్నారు. ఇతను అదే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అయితే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేస్తూ బాప్తిస్మం ఇచ్చే సమయంలో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి సమాజము ఏమని చెప్పుకుంటున్నారు? వడ్లవాని కుమారుడు కాడా అంటే కళ్ళ ముందు పెరిగాడు కాబట్టి, లేదా అక్కడే ఉన్నటువంటి వాడు కాబట్టి అతను ఏమని చెప్తున్నారు? వడ్లవాని యొక్క కుమారుడు కదా, ఇతని తల్లి మరియ కదా, ఇతడు ఇలా చేయడం అంటే, ఇతడు ఇలాంటి కార్యాలు చేయడం అంటే స్థానికంగా ఉన్నటువంటి సేవకుడికి కానీ ఏముండదో, వాల్యూ ఉండదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే చెప్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూసేటువంటి ఈ దృక్పథంలో సమాజము ఒకలాగా చూస్తూ ఉంటే, తండ్రి సర్వోన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి పేర్లను పెట్టి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనము మరొక వ్యక్తిని చెప్పుకున్నాం కదా. ఎవరు? యేసుక్రీస్తు వారికి కొద్ది దినాల, నెలల ముందు ఆయనకు కూడా ఏ పేరు పెట్టాలో ఎవరు చెప్పారు? గాబ్రియేలు దూత చెప్పింది. గాబ్రియేలు దూత పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా గాబ్రియేలు దూతకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పని ఏంటో తెలుసా? వర్తమానాలను తెలియచేయడం. వర్తమానాలు తెలియచేయడం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఇదిగో ఆ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి తెలియచేస్తూ, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయబోతున్నాను. ప్రజలందరికీ కలగజేసేటువంటి సువార్తమానము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం. ఈరోజు యేసుక్రీస్తు వారిని మనం ఏ కోణంలో చూస్తున్నాం? లోక రక్షకుడిగా చూస్తున్నామా? లేదా మనం రోజు ఆరాధించేటువంటి దేవుడే కదా, లేకపోతే రోజు వెళ్ళేటువంటి మందిరమే కదా, రోజు వినేటువంటి వాక్యమే కదా అనేటువంటి నిర్లక్ష్యపు ధోరణిలో మనం ఉన్నామా? ఒకరోజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక పట్టణానికి వెళ్ళి, ఆ పట్టణంలో ఎన్నో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తే, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రజలు ఏమన్నారట? వాళ్ళ మధ్యలో అన్ని అద్భుతాలు చేస్తే ప్రజలందరూ కలిసి వచ్చి ఆయన ఏమంటున్నారట? యోహాను సువార్త 6వ అధ్యాయము 41లో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును ఆయన చెప్పినందున
యూదులు ఆయనను గూర్చి సణుగు గొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా అంటే పరలోకపు సంగతులు చెప్తే ఇతనికి ఆ పరలోకపు సంగతులు ఎలా తెలుస్తాయి? ఇతడు ఎవరు? యోసేపు కుమారుడు కాడా? ఈ అద్భుతాలు చేస్తే అరే ఇతను వడ్లవాని కుమారుడు లేకపోతే మరియా ఇతను తల్లి కదా, ఇతను ఎలా చేస్తున్నాడు? ఇలాంటి అద్భుతాలు చేసినా కానీ ఒక పట్టణం అయితే ఎవ్వరు కూడా నమ్మలేదట. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుడు అంటాడు, ప్రభువా ఇదిగో ఇన్ని అద్భుతాలు వీరు మధ్య చేస్తే ఏ ఒక్కరు కూడా విశ్వసించట్లేదు. మీరు ఆజ్ఞాపిస్తే చాలు ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఈ పట్టణం అంతా కూడా నేను కాల్చేస్తా. ఎన్నో అద్భుతాలు ఎన్ని చేసినప్పటికీ మారనటువంటి హృదయాలు నేటి సమాజంలో అనేకమైనవి ఉన్నాయి. యేసు క్రీస్తు వారిని నిర్లక్ష్యపు ధోరణిలో చూస్తూ ఉన్నారు. ఈ లోక రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఈ లోకాన్ని అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపము నుండి రక్షింపబడడం, ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టి, ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి, ఆయన దేవునికి మనకును మధ్య ఏం కలుగు చేశాడట? సమాధానాన్ని కలుగు చేశాడు. అందుకనే ఆయనకు ఏమని పేరు? సమాధానకర్త. ఒకసారి ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ధ్యానం చేద్దాం. ఆయన యందు చదవండి అమ్మా. ఎవరితో అంట? దేవునితో సమాధాన పడడానికి. దేవునికి మనకు ఎక్కడొచ్చింది గొడవ? ఆయనతో సమాధాన పడడానికి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, దేవునికి మనకు మధ్యలో ఏమో నిలబడ్డదట? మన యొక్క పాపము, మన దోషము అడ్డుగోడగా నిలబడింది. ఈ అడ్డుగోడ తెలిసి తండ్రికి మనకును సమాధానపరచడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేరులో మరొక పేరును మనం ధ్యానం చేశాం కదా. మొదటిగా ఏంటో పేరు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. సాధారణంగా దేవుడు మనకు తోడై ఉండడం ఏంటి అని అనుకుంటాం మనం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళాలి అంటే ఆ యుద్ధానికి కూడా ఎవరు ఉండాలనుకునేవారు? దేవుడు ఉండాలి. కాబట్టి యుద్ధానికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరిని తీసుకెళ్ళేవారు? దేవుని యొక్క మందసాన్ని కూడబెట్టుకుని వెళ్ళేవారు. ఏ యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో చాలా సునాయాసంగా నగ్గి వచ్చేవారు. వీళ్ళ యొక్క సైన్యం తక్కువ ఉండేది, శత్రువుల యొక్క సైన్యం ఎక్కువ ఉండేది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మందసం వారితో ఉన్నప్పుడు ఇదిగో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఆ యొక్క ధైర్యంతో యుద్ధం చేసేవారు. ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చేవాడు. ఒకసారి ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులందరూ కలిసి ఒకసారి ఆలోచన చేశారు. ఏంటి, మనం ఎంత సైన్యం ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు తక్కువ సైన్యం ఉన్నా ఎందుకు ఓడించలేకపోతున్నాం, ఏంటి కారణం అని వారు ఆలోచన చేస్తే వారికి అర్థమైంది ఏంటి? దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్నటువంటి ఏదైతే దేవుని యొక్క మందసం ఉందో ఆ మందసాన్ని మనమే పట్టుకుపోదామని చెప్పి వారు యుద్ధం మానే ఏం పట్టుకుపోయారు? దేవుని యొక్క మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని తోడుంటే ప్రతి యుద్ధము కూడా విజయమే వాళ్ళకే.
ఇలాంటి తోడు దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఉండడానికి వచ్చాడు. సర్వోన్నతమైనటువంటి దేవుడు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి బలహీనులమును ఎన్నిక లేనటువంటి మనలను బలపరచడానికి, పాపముతో బంధించబడినటువంటి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నాడు. అక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఒకసారి మనము మత్తయి సువార్త 'ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలా చక్కటి మాట చెప్తూ ఉన్నాడండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? తలుపు దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా కలిసి భోజనము చేస్తాం. ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని కానీ మనం గమనిస్తే చాలా చక్కటి మాట చెప్తున్నాడండి. ఎవరైనాను తలుపు కొడుతున్నాడు అంటే తన యొక్క సేవకుల ద్వారా, తన దాసుల ద్వారా, సువార్త ద్వారా ఏం చేస్తున్నాడట? మన యొక్క హృదయాలను కొడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఎవరైనా సరే ఆ యొక్క వాక్యానికి అంటే ఆ స్వరానికి రెస్పాండ్ అయ్యి క్రీస్తును తమ హృదయంలోనికి వారు చేర్చుకుంటే ఆయన ఏం చేస్తాడట? ఆయన పరిశుద్ధుడైనప్పటికీ కూడా మానవ మాతృమైనటువంటి మన దగ్గరకు ఆయన వస్తాడట. ఎన్నిక లేనటువంటి మనము ఈ యొక్క సమాజంలో దేనికి పనికిరైనటువంటి మనమైనప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడట? మనల్ని ఆహ్వానిస్తే ఆయన మన హృదయానికి వస్తాడట. రావడమే కాదు, ఏం చెప్తున్నాడు? అతనితో నేనును, నాతో అతనును కలిసి ఏం చేస్తామట? భోజనం చేస్తాం. ఇది చాలా చక్కటి అసోసియేషన్ లేకపోతే ఫెలోషిప్. ఈ రిలేషన్తో ఉంటేనే భోజనం చేసేటువంటి, ఎవరితో పడితే వాళ్ళతో భోజనం చేస్తారండి? లేదు, మన బంధువులు కానీ లేకపోతే మన యొక్క స్నేహితులతో కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తూ ఉంటాం. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనతో కలిసి ఏం చేస్తారట? భోజనం. దీని యొక్క భావాన్ని కానీ మనం తీసుకుంటే, ఎవరమైతే మనము ఈ లోకంలో ఉన్నటువంటి మనము, వివిధ పనుల్లో ఉన్నటువంటి మనము, వివిధ జీవితాలలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్యము చేత పిలవబడి సంఘానికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు యొక్క శరీరములోను రక్తములో మనం ఏం చేస్తున్నాం? ప్రభు బలలో సహవాసాన్ని పొందుతూ ఉన్నాం. మనం విన్నాం, ఆయన యొక్క స్వరం విన్నాం, ఆయనకు తలుపు తీసామంటే మన హృదయాన్ని ఇచ్చాం. కాబట్టి మనము ఆయనతో ఏం చేస్తున్నామో సహవాసము చేస్తూ ఉన్నాం. ఇలాంటి సహవాసము కొరకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇంకా అనేక మందిని తన యొక్క సహవాసంలోనికి, తన సంఘంలోనికి పిలవడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తే సమాజం ఏం చేస్తుంది? ఇతనిని ఒక లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, అరే ఇతను మరియా కుమారుడి కదా, యేసేపు ఇతను తండ్రి కదా, లేకపోతే ఇతను నజరేతు వాడు కదా, ఈ విధంగా సామాన్యమైనటువంటి పేర్లతో చూస్తుంది తప్ప సర్వోన్నతమైనటువంటి దేవుని దృష్టిలో చూడట్లే. మనము బ్లెస్సింగ్స్ కోల్పోతున్నాం అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకపోవడం వల్లనే మనం బ్లెస్సింగ్స్ కోల్పోతూ ఉన్నాం. ఆదివారము దేవుని యొక్క ఆరాధనకు మనం ఇంపార్టెంట్ ఇస్తున్నామా? దేవుని యొక్క ఆ సంఘానికి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నామా? మనం ఇవ్వాల్సినటువంటి వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు వినేదే కదా, ఎప్పుడు చెప్పాయనే కదా, ఎప్పుడు వెళ్ళేటువంటి సంఘమే కదా అని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నామేమో గమనించుకోండి. మన నిర్లక్ష్యము వల్ల మనం ఏం కోల్పోతున్నాం? మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మనము
కోల్పోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, సర్వోన్నతమైనటువంటి దేవుడు ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి, ఆయన మనలో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనతో సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం అందరము కూడా సంఘముగా కూడుకుని ఆయన యొక్క సహవాసంలో కూడుకుంటే ఆయన వచ్చిన దానికి ప్రతిఫలము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాన మరి మీరందరూ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడిగా మీరందరూ కూడా గుర్తించి ఈ యొక్క ఆయన సహవాసంలో ఉండాలని, ఆయన రక్షణలో మీరు ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. దావీదు తనయుడు నీలో నుంచే, దావీదు తనయుడు నీలో నుంచే ఉదయించినాడు చూడమ్మా, ఉదయించినాడు చూడమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. కన్య మరియ గర్భమున ఉదయించినాడు నీతి సూర్యుడు. కన్య మరియ గర్భమున ఉదయించినాడు నీతి సూర్యుడు. నీదు నగరిలో పశువుల పాకలు, నీదు నగరిలో పశువుల పాకలు పుట్టినాడు పరిశుద్ధుడు, పుట్టినాడు పరిశుద్ధుడు. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. లాలి 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 లాలమ్మ లాలి, లాలనుచు పాడరే బాలయేసునకు లాలి. తారను చూచుకొనుచు వచ్చిరే తూర్పు జ్ఞానులు, తారను చూచుకొనుచు వచ్చిరే తూర్పు జ్ఞానులు. బంగారు బోళము సామ్రాణి నర్పించి, బంగారు బోళము సామ్రాణి నర్పించి స్తుతించిరే ప్రభు యేసుని, స్తుతించిరే ప్రభు యేసుని. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. దావీదు తనయుడు నీలో నుంచే, దావీదు తనయుడు నీలో నుంచే ఉదయించినాడు చూడమ్మా, ఉదయించినాడు చూడమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా.